బ్రేకింగ్లో చూస్తున్నాం. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఏనుగుల మంద హల్చల్ చేసింది. సోవాలి మూల్ తాలూకాల పరిధిలోని వ్యవసాయ పొలాల్లోకి ఒక్కసారిగా 30కి పైగా ఏనుగులు రావడంతో స్థానిక రైతులు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఏనుగుల మంద గుంపుగా స్థానిక చెరువును దాటుతున్న సమయంలో కొందరు గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఏనుగుల రాకపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏనుగుల దగ్గరికి ఎవరూ వెళ్లవద్దని, సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పొలాల వైపు వెళ్లేటప్పుడు రైతులు గుంపులు గుంపులుగా వెళ్లాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఏనుగుల మంద హల్చల్ చేసింది. సోవాలి మూల్ తాలూకాల పరిధిలోని వ్యవసాయ పొలాల్లోకి ఒక్కసారిగా 30కి పైగా ఏనుగులు రావడంతో స్థానిక రైతులు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, యాక్చువల్గా ఏం జరిగింది? అసలు ఈ ఏనుగుల మంద ఎటువైపు నుంచి వచ్చిందని చెప్తూ ఉన్నారు అటవీశాఖ అధికారులు? అలాగే గ్రామస్తుల వెర్షన్స్ ఏమిటి? రైట్ రమణ, ఏదైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా ఏనుగుల సంచారం అయితే పెరిగింది. ఏనుగులు హల్చల్ అయితే సృష్టించినటువంటి పరిస్థితి. అదే మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు సంబంధించి కూడా సోవాలి మూల్ తాలూకాలోని కొన్ని పొలాల వద్ద కూడా ఈరోజు ఉదయం కూడా దాదాపు 30కి పైగా ఏనుగులు కూడా పొలాలలోకి సంచరించడం కూడా కొంత అక్కడ గ్రామస్తులను రైతులను ఆందోళనకు గురి చేసిన. అయితే ఒకేసారి గుంపులుగా దాదాపు 30 వరకు ఏనుగులు గుంపుగా వచ్చి కూడా పొలాలలో సంచరించడంతో కూడా కొంత ఏదైతే రైతుల ఆందోళన చెందిందో ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొంత దానికి సంబంధించినటువంటి ఏనుగుల సమూహాన్ని కూడా ఏదైతే చెరువు దాటున్నట్టు క్రమంలో వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో పెట్టుకుని సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే అటవీ శాఖ అధికారుల కంటే ముందే కూడా గ్రామస్తులు అయితే దీన్ని అయితే షేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏనుగుల సంచారంపై కూడా అటవీ శాఖ మహారాష్ట్రకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే అలర్ట్ కావడం జరిగింది. మూల్ తాలూకాకు సంబంధించి కూడా పలు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిన. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజులుగా ఏనుగుల సంచారం పెరిగిన నేపథ్యంలో కూడా రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి, గుంపులు గుంపులుగా వెళ్ళాలి. ఏనుగులతోని ఏదైతే ఫోటోలు తీయడం కావచ్చు, వాటిని వీడియోలు తీసే దగ్గరికి వెళ్ళి కూడా ఏదైనా ప్రయత్నాలు చేశారు, ఏదైతే సాహసాలు చేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దు, ఖచ్చితంగా వాటితోనే అపాయం ఉంటుందంటూ కూడా హెచ్చరించడం జరిగింది. గతంలోనే కొన్ని అక్కడ చెదురుమదురు ఘటనలు కూడా ఏనుగులు కొంత పలు గ్రామాలకు సంబంధించి కూడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుని ఏంటంటే ఏనుగులు ఆ గతంలో ఇటు మహారాష్ట్రకు సమీప గ్రామాలైనటువంటి చింతలమానేపల్లి కావచ్చు, ఇటు కౌటాల ఏరియాలలో కూడా గతంలో ఏనుగులు దాడి చేసి కూడా ఇద్దరిని హతమార్చింది. అదేవిధంగా మహారాష్ట్ర కూడా కొంతమందిని కూడా ఏనుగులు హతమార్చిన నేపథ్యంలో ఇటు బార్డర్ గా ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు కావచ్చు, అటు మూల్ తాలూకాకు సంబంధించినటువంటి అటవీ శాఖలు కూడా అప్రమత్తమయ్యారు. ఖచ్చితంగా ఏనుగుల సంచారం పెరిగిన నేపథ్యంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు కావచ్చు, అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అటవీ శాఖ చంద్రపూర్ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు కూడా ఇదైతే అక్కడ గ్రామాల ప్రజలనే అలాగే ప్రభుత్వం చేశారు. ఖచ్చితంగా కూడా గుంపులుగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అవగాహన కూడా కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రైతులందరూ కూడా ఏదైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదైతే టోటల్గా కూడా మరి ఏదైతే మహారాష్ట్రలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రమణ, ఓకే, థ్యాంక్ యూ అరుణ్. तू सांभार बाकीचे पिल्ले होत